పొట్టకూటి కొరకు కంపెనీలల్లా పనికి పోతారు. ఇక ఆ కంపెనీలల్లా చెప్పరా అని కష్టాలబ్బా. కూలోనికి నచ్చకున్నా నష్టం కూలోనికే, యజమానికి నచ్చకపోయినా నష్టం కూలోనికే. ఇట్లా ఇవి మనుషులు పెట్టే కష్టాలైతే ప్రమాదవశాత్తు జరిగే నష్టాలు ఇంకొన్ని. ఇగో గట్నే గీడ కూడా ఓ కంపెనీలా ఏమో అయిందట. గా ముచ్చటేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. అయితే ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇగో నిన్న నెల్లూరు జిల్లా పెళ్లికూరు మండలం పన్నెపల్లి ఊరు పక్క పొంచి ఉన్న ఎంఎస్ అగర్వాల్ అనే స్టీల్ కంపెనీలకు వెళ్ళి పొద్దుగాల 10 గంటలకు డబేలు మని సప్పుడొచ్చిందట. ఊరిని ఏమైందని దగ్గరికి పోయి చూస్తే గా కంపెనీలో ఫైర్ బ్లాస్టింగ్ అయ్యి పాపం బగ్గ మందికే దెబ్బలు తాకినాయటుల్లా. ఏ గంటలో ఇద్దరికైతే బాగా సీరియస్గా ఉన్నదని కంపెనీ వాళ్ళే మద్రాసుకు దోలుకపోయి దవాఖానలో షరీకి చేసి బాగు చేపిస్తానట. అగో మరి అది ఎట్లా జరిగింది, దానంతట అదే పేలిందా లేకుంటే ఏదన్నా కుట్రకోణం దాగున్నదా అని అరుచుకునేందుకు సూలూరుపేట ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ మేడం కంపెనీకి పోయి మొత్తం కంపెనీ అంతా కలెదిరిగి చూసి ఎట్లా జరిగిందని తెలుసుకున్నది. ఇవోకి పోలీస్ అన్న చూడండి, ఎమ్మెల్యే మేడంకు సీసీ కెమెరాలలో అది ఎట్లా జరిగిందనే సంఘటన ఎంత వివరంగా చెప్పుకుంటా చూపెడతాండో. ఇక మొత్తం సీసీ కెమెరాలో చూసినాక ఎమ్మెల్యే మేడం మైకుల ముందడికి వచ్చి ఇవ్వలేం, భయపడాల్సిన పని లేదు, మేము పూర్తిగా ఎంక్వైరీ చేసి ముచ్చటైందని అరుచుకుంటాము, మీరు ధైర్యంగా ఉండుండ్రని, దెబ్బలు తాకిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చెప్పున చేరుకోవాలని కోరుకుంటున్నానని అనకటబట్టింది. గత ప్రభుత్వం చేసినట్టు మేము వివరాలు దాచిపెట్టకుండా ఎంక్వైరీ చేసి జరిగినట్టు ప్రజలకు చెప్తామని కూడా అనకరాబట్టింది. ఇక జిల్లాలున్న అధికార యంత్రాంగం అంతగా కంపెనీ కాడికి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే పనిలో పడ్డరు. చూసిన అరుల్లా పొట్టకుటి కోసం పని చేయబోతే ఎంత కట్టమచ్చి పడ్డదో. గాయపడ్డోళ్ళందరూ చెప్పున కోలుకొని ఇళ్లకు రావాలని మనం కూడా కోరుకుందాములా. ఈ బ్లాస్ట్ లో ఎవరు చనిపోలేదండి. ఇద్దరి పరిస్థితి అంటే 80% బర్న్స్ ఉండడం వల్ల కొంచెం విషమంగా ఉందని చెప్తున్నారు. మిగిలిన నలుగురు 40% బర్న్స్ తో ఉన్నారు. వాళ్ళకి ఎమర్జెన్సీ లేదు, క్యాజువాలిటీ లేదు, స్టేబుల్ గానే ఉన్నారని. బ్లాస్ట్ జరిగిన చోట 12 మంది దాకా వర్కర్లు ఉన్నారు. కానీ ఎఫెక్ట్ అయింది మిగతా 6 మంది పరిస్థితి ఆచూగా తెలియదు మేడం. అంటే వాళ్ళకి 2 మెషిన్స్ ఉన్నాయండి. అందులో ఒక దగ్గర 6 మంది, ఇంకో దగ్గర 6 మంది ఉండడం వల్ల ఒక మెషిన్ లోనే మనకు ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడే బ్లాస్ట్ అయింది. సో అక్కడున్న 6 మెంబర్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఇద్దరే విషమంగా ఉంది. మిగిలిన గతంలో కూడా ఒక ఇద్దరు చనిపోతే వాళ్ళ అడ్రస్ కూడా బయట రాండి కూడా శవాలు కూడా లోపలనే కాల్ చేసినట్టుగా విమర్శలు ఉన్నాయి మేడం. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు తెలియదండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి ఏవి కప్పిపుచ్చడానికి మనం ఛాన్స్ ఏమి ఇవ్వట్లేదు. అందరం వర్క్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడే. ఆవిడ కూడా ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు, కలెక్టర్ గారికి అప్డేట్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితులు కంపెనీ వాళ్ళు చేసే అవకాశం తప్పకుండా ఎవరికీ అవకాశం ఇవ్వమండి. దాచేది ఏమీ జరగదు. ఈ పెన్నేపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంతా స్టేబుల్గా ఉంది. మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు. అంత కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు. ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, డిఎస్పీ గారు కానీ, పోలీస్, ఆల్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను, అవసరం లేదు. ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్కి